నమస్తే తెలంగాణ చీఫ్ ఎడిటర్ రేవంత్ రెడ్డి గారి పర్సనల్ అసిస్టెంట్ అనమాట. రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం జరుగుతుందో అప్ టు అప్డేట్ చూసి ఆయన రాస్తాడు కదా నమస్తే తెలంగాణలో. ఎట్ ద సేమ్ టైం వెలుగు దినపత్రిక చీఫ్ ఎడిటర్ కూడా కవిత గారికి మంచిగా దగ్గరి బంధువు అయి ఉంటాడు. కవిత ఏం అనుకుంటుందో మనసులో అన్ని ఈయననే చెప్తాడు. రైట్, కవిత ఇది అనుకుంటుంది, రాసేద్దాం. ఆమె చెప్పని విషయాలు, ఆమె మనసులో లేని విషయాలు కూడా ఈ చీఫ్ ఎడిటర్లకు వీళ్ళకి వస్తాయి. మూలకు కదా యాడ్ చేయరా కవిత గురించి అంటే యాడ్ చేసేస్తారు. అక్కడ ఉన్న సబ్ ఎడిటర్లు వాళ్ళు వీళ్ళు అంత అప్డేట్ అయిపోయారు. ఒక అవతల పార్టీ వ్యక్తుల యొక్క మైండ్ను అనాలిసిస్ చేసి మరి వార్తలు వీళ్ళే రాసేంత అప్డేట్ అయ్యారు. చూడరి హ్యూమన్ బ్రెయిన్ ఏ స్థాయికి పోయిందో. రేపన్న ట్రంప్ ఏమనుకుంటుండో, ఇలా నరేంద్ర మోడీ ఏమనుకుంటుండో, నిన్న రాత్రి కేసీఆర్ బెడ్రూమ్లో ఏం జరిగిందో, రేపు రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో ఏం జరుగుతుందో కూడా వీళ్ళే రాస్తారు. ఎవరితో చిట్చాట్ చేస్తారు, ఎవరితో ముచ్చట్లు పెడతారు అనేది కూడా అంత అధ్వానంగా అంతటి స్థాయికి అంటే మొత్తం పాతాళానికి దిగజారిపోయింది. ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఈ పత్రికలు రాసే, ఈ వార్తలు రాసే మహానుభావులు ఉంటారు కదా వీళ్ళు. చేద్దాం. కవిత చెప్పింది నిజమే, పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక ఆటం బాంబే పేల్చేసిండు. బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికలో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరైనా చెబితే సస్పెండ్ చేస్తారని కామెంట్. మొత్తానికి ఒక అంటే ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి రాజా సింగ్ స్పందనతోటి ఇక్కడ కవిత గారి మాటలతోటి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏంటంటే రాజకీయాలు అయితే రోత రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి అని తెలుస్తూ ఉంది. అంటే కష్టపడ్డోనికి విలువ లేదు, పార్టీకి కోసం పనిచేసినోడికి విలువ లేదు, డబ్బులు, కేసులు, దోపిడీలు ఇవి వీటిని బేసిస్ చేసుకొనే ఈ బేసిస్ మీదనే అండర్స్టాండింగ్ మీద ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టుల మీద టికెట్లు ఇస్తూ ఉన్నారు, గెలిపిస్తూ ఉన్నారు. క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా లేకపోతే బీజేపీకి యాంటీ పార్టీగా బీఆర్ఎస్లోని కవిత గారు చెప్పట్లే. గతంలో ఆమెను ఇబ్బంది పెట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు, దానికి కారణం వీళ్ళే, ఇవన్నీ అంశాలు కావు. అదే పార్టీకి చెందిన కట్టర్ హిందూ అయిన రాజా సింగే చెప్తా ఉన్నాడు. గోషామహల్ ఎమ్మెల్యే ఆయనే చెప్తా ఉన్నాడు, ఇక స్పష్టతనిచ్చిండు. ఆమె చెప్పింది నిజమే, కలుపుకోవడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు, ఒక ప్యాకేజ్ కావాలంటే ఇదంతా కూడా ఒక అండర్స్టాండింగ్ మీద ఇక దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు అని చెప్పిండు. ఇక పదం వాడలే కానీ అదే అర్థం. ఇక ఈ రకమైన రాజకీయం చేసి మనం ఏం సాధిస్తాం, ఏం నిలబెడతాం? వాస్తవానికి జనాలు కూడా రియలైజ్ కావాలి. కానీ ఇప్పుడు ఏదో రాజా సింగ్ గారు బయటకు వచ్చి ఏదో ఆయన ఆవేదన చెప్పుడో, కవిత గారు బయటకు వచ్చి ఆమె బాధ ఎప్పుడో, ఇవన్నీ అంశాలు కాదు. రేపు అన్నాడు కాంగ్రెస్ మొన్నటిదాకా సునీతారావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆమె అదే గాంధీ భవన్లో ధర్నాకు దిగిండ్రు. సునీతారావు గారు కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు విలువనివ్వట్లేదు, అసలైన ఆడబిడ్డలకు మీరు కాంగ్రెస్లో చోటు ఇవ్వట్లేదు, ఎందుకు ఆదుకోవట్లేదు, నేను గెలిచిన ఎమ్మెల్యేని, నేను అసలు మాకు గతంలో పనిచేసిన నేను ఎమ్మెల్యే లాగా నాకు ఆ విలువ లేదు, ఆ వాల్యూ లేదు అనేది ఆమె బాధ. ఒక ఆడబిడ్డకు ఆ మాత్రం గౌరవం కూడా దక్కట్లేదని ఆమె బయటకు వచ్చి వ్యక్తం చేసింది. ఇవాళ కవిత గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు రాజా సింగ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఏదో ఒక్కరో ఇద్దరు పార్టీల నుంచి బయటకు వచ్చి వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్ప పార్టీలో 99% నాయకులకు ఏమైనా బాధలు ఉంటాయా? ఇప్పుడు ఏ బీజేపీ, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కైదామని చూస్తున్నాయి అని వీరు ఇద్దరు చెప్పినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. మాట చెప్తాం. ఇప్పుడు రాజా సింగ్ గారిని చెప్తా ఉన్నారు, కవిత గారు ఇద్దరు చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు మెర్జ్ అయిదామని చూస్తున్నాయని చెప్పారు వీళ్ళు. రెండు మెర్జ్ అయిదామని చూస్తున్నాయని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కవిత చెప్తా ఉంది. ప్యాకేజ్ ఇస్తే వస్తారు, పార్టీని విలీనం చేసుకుంటారని ఎవరు చెప్తా ఉన్నారు? రాజా సింగ్ చెప్తా ఉన్నాడు. ఇది పార్టీలు చెప్పే నాయకులు. ఇప్పుడు కార్యకర్తల విషయం మాట్లాడుకుందాం. ఈ బీజేపీ కార్యకర్తల గురించి మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఈ బీఆర్ఎస్ కార్యకర్తల గురించి కూడా మాట్లాడుకుందాం. ఎంత కొట్లాడతారు ఈ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు? గతంలో కూడా మనం చూసినాం కదా, నెత్తులు వలగొట్టుకున్నారు, బట్టలు ఇంపుకున్నారు, రోడ్ల మీద గుద్దుకున్నారు, పార్టీ ఆఫీసులకు పోయి అక్కడ ఫోటోలు వలగొట్టిరు, ధ్వంసాలు చేసిండ్రు,
పార్టీ ఆఫీసుల మీద రాళ్ళు ఇసురు కొట్టిండ్రు. ఈ ఈ కార్యకర్తలు వీళ్ళ మీద కావచ్చు, ఆ కార్యకర్తలు వాళ్ళ మీద కావచ్చు. ఎన్ని ధర్నాలు చేసారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కొట్లాటలు పెట్టుకున్నారు. ఏ ఇరువురు ఒకరితో ఒకరు కంపేర్ చేసుకున్నా కూడా ఎందుకంటే వాళ్ళ ఆవేశమైందని, వాళ్ళు ఇక కొంచెం బుద్ధి మందగించని, లేకపోతే ఇక అదొక ఆకతాయితనం ఏదైనా అయిందని, బట్ లాయల్గా ఉంటారు కార్యకర్తలు. నేను చెప్పిన